ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం తీరుతెన్నులు చూస్తూ ఉంటే అంతా కొత్తగా అనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం చాలా భిన్నంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు చావో రేవో, డూ ఆర్ డై అన్నట్టుగా పోరాడుతున్నాయి. నేతలందరూ ఇవే చివరి ఎన్నికలు అన్నట్టుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. జగన్ ప్రచార సరళి చూస్తూ ఉంటే రెండు రకాలుగా కనిపిస్తోంది. ఒకటి గెలుపు ధీమాతో చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటే అంతలోనే ఓటమి తప్పదేమో అందుకే ఆందోళనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ ప్రచారం మొత్తం ఒక ఎత్తు అయితే పిఠాపురం వచ్చేసరికి పబ్లిసిటీ స్టైల్ మార్చేశారు. ఎందుకంటే అన్ని వేళ్లు పవన్ కళ్యాణ్ వైపే చూపిస్తున్నాయి. అక్కడ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారా? పవన్ ను చూసి జగన్ భయపడుతున్నారా? పవన్ ను ఓడిస్తే కూటమిని ఓడించినట్లేనా? జగన్ కష్టాలకు పవన్ స్కెచ్చే కారణమా? పిఠాపురంపై జగన్ ప్రత్యేక వ్యూహం ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని స్టైల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది. అధికార విపక్ష పార్టీల నడుమ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారం సాగేది. పోలింగ్ రోజున ఏదో కొంత ఉద్రిక్తంగా ఉన్నా ఎవరి ఓట్లు వారు వేసుకుని మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యేవారు. మెజార్టీ వచ్చినవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఓడినవారు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేవారు. అంత హుందాగా జరిగేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. మొన్నటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా కనిపించారు. 5 ఏళ్ల పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, నగదు బదిలీ లాంటి పథకాలు తమను గట్టెక్కిస్తాయని, ఇక గెలుపు నల్లేరు మీదే నడకే అనుకున్నారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న చోట్ల వేరే సెగ్మెంట్కు పంపించి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అప్పటికే వైనాట్ 175 అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో 150కి పైగా స్థానాలను సాధించి ఇక రాజకీయాల్లో తనకు పోటీయే లేదన్న నమ్మకంతో ఉన్నారు జగన్. పరిపాలనలో కూడా తనదైన మార్కు వేసి పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఎన్నికల విషయానికి వచ్చేసరికి గత ఎన్నికల్లో టీడీపీ ఘోరమిగా ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పట్లో మనల్ని ఢీకొట్టే మొనగాడే లేడని వైసీపీ నేతలు అంచనాకు వచ్చేశారు. దీనికి తోడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మొదట్లో ఎవరికి వారే ఎన్నికల గోదాలో దిగారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే విపక్షాలకు మళ్లీ ఓటమి తప్పదని అన్ని పార్టీలకు తెలిసినా వ్యతిరేక ఓటు చీలకుండా చర్యలు తీసుకోవడానికి ముందుగా నడుం కట్టింది మాత్రం జనసేనాని పవన్ కళ్యాణే. అదే జగన్కు పవన్ పట్ల కంటిగింపుగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీతో టీడీపీకి చెడింది. ఒక దశలో చంద్రబాబు నరేంద్ర మోడీపై చాలా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు చంద్రబాబును, టీడీపీని దూరం పెట్టేశారు. బాబు మీద బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార పక్షానికి మేలు జరుగుతుందని గ్రహించాడు పవన్ కళ్యాణ్. బీజేపీని ఎలాగైనా కూటమిలో చేర్చుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. అదే సమయంలో బీజేపీ కూడా కూటమిలోకి రావాలంటూ కమలం నేతలను ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. అంతలోనే చంద్రబాబుపై కేసులు నమోదు కావడం, బాబు రాజమండ్రి జైలుకెళ్లడంతో పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా బాబుకు అండగా నిలిచారు. కష్టకాలంలో తన వెన్నంటి నడిచిన మిత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంత చెప్తే అంతగా అన్నట్లు పవన్ మాట వినడం బాబుకు అనివార్యంగా మారిపోయింది. బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చేందుకు పవన్ చేయని ప్రయత్నమంటూ లేదు. బీజేపీకి, టీడీపీకి మధ్య వారధిగా ఉంటూ కథ నడిపించారు జనసేనాని. చంద్రబాబును వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించి 3 పార్టీల మధ్య పొత్తు పొడిచేలా కూటమి కథను క్లైమాక్స్కు చేర్చారు పవన్ కళ్యాణ్. మొత్తానికి 3 పార్టీల నడుమ పొత్తు కుదిరింది. ఎన్నికల గడువు ముంచుకొచ్చింది. ఇక మిగిలిందల్లా సీట్ల పంపకాలు. 3 పార్టీల మధ్య సీట్ల పంపిణీ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. జనసేనకు ఇచ్చే సీట్లెన్ని, ఎక్కడెక్కడా అన్నది చాలా కాలం గోప్యత ప్రదర్శించారు చంద్రబాబు. చాలా నియోజకవర్గాల్లో పోటీకి అన్ని విధాలా సిద్ధం చేసుకున్నారు జనసేన పార్టీ నాయకులు. ఇంకా బీజేపీ కూడా పెద్ద సంఖ్యలోనే సీట్లను కోరింది. 3 పార్టీల నడుమ సీట్ల పంపిణీ పెద్ద ప్రహాసనంగా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ పెద్ద త్యాగానికే సిద్ధమయ్యారు.
లక్ష్యాన్ని ఛేదించే అర్జునుడికి చెట్టుపై ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు పవన్ కళ్యాణ్కు జగన్ను గద్దెదించడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిపోయింది. దీంతో ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. కూటమిలో పెద్ద సంఖ్యలో సీట్లను కోరాలని జనసేన నాయకులు డిమాండ్ పెట్టినప్పటికీ కూటమి లక్ష్యం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో టీడీపీ చెప్పిన సీట్ల పంపిణీ ఫార్ములాకు తల ఊపారు పవన్. అదే సమయంలో బీజేపీ చేసిన డిమాండ్ల కారణంగా కొన్ని చోట్ల ప్రకటించిన సీట్లను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మొత్తానికి ఎలాగైనా కూటమి లక్ష్యం దెబ్బతినకుండా జగన్ను ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు పవన్. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అడ్డుగోడ కట్టగలిగారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల వారీగా కూడా ఓట్లు చీలకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం ఎపిసోడ్లో ఏ విధంగా చూసినా సెంటర్ పాయింట్గా మారారు పవన్ కళ్యాణ్. విపక్షాలను ఒకతాటిపైకి తేవడం, సీట్ల పంపకంలో ఇబ్బందులు రావడంతో ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గితే బాగుంటుందో తెలిసినవాడిలా సీట్ల త్యాగాలకు సిద్ధపడ్డారు జనసేనాని. కూటమి నుంచి రెబల్స్ సమస్య ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతూ అధికార పక్షంపై మాటల తూటాలు పీల్చుతున్నారు. మొన్నటిదాకా గెలుపు తథ్యమనుకున్న వైసీపీ అధినేత జగన్కు ఓటమి భయాన్ని చూపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతటి నష్టానికి కారణం కాకుండా కూటమి కూర్పుకే మూల కారణమైన పవన్ కళ్యాణ్ను దెబ్బకొట్టాలని జగన్ పవన్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి వ్యక్తిగతంగా దెబ్బకొట్టడంతో పాటు కూటమి రాజకీయాలు ఏపీలో చెల్లవని నిరూపించేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత జగన్. దీనికోసం పిఠాపురం నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ నేతలు.